విత్తన బంతులను వెదజల్లి పచ్చదనం పెంపొందిద్దామని విశాఖ మెట్రోపాలిటన్ కమిషనర్ కెఎస్ విశ్వనాథన్ అన్నారు. బుధవారం నాడు విశాఖ నగరంలో కైలాసగిరిపై విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విత్తన బంతులను వెదజల్లే కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని ఆయన అన్నారు. వాతావరణ కాలుష్యంతో పర్యావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయని చెప్పారు. భూతాపం విపరీతంగా పెరిగి ప్రకృతి వైపరీత్యాలు తరచూ సంభవిస్తున్నాయని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు తక్షణం చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన అన్నారు. ఈ మర్రి, రావి, జవ్వి, చింత, ఏనుగు, గురువింద, బిరిసిన, పొగెడ, నిద్ర గన్నేరు, గంగరావి, బాదం, అడవి బాదం, ఫాల్స్, అశోక, అడవి చింత, వేప, కరక్కాయ, ఇండుగా తదితర వృక్ష జాతులకు చెందిన విత్తనాలను మట్టితో చేసిన సుమారు 3000 బంతులను గ్రీన్ క్లైమేట్ టీము విశాఖ పర్యవేక్షణలో కైలాసగిరి కొండపై వెదజల్లారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి దాట్ల కీర్తి, డిఎఫ్ఓ శాంతి స్వరూప్, గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం, రేంజ్ ఆఫీసర్లు శ్యామల, శివాని, వర్క్స్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సంజయ్ కుమార్, స్ఫూర్తి న్యూస్, విశాఖ సిటీ. సో మనం ఈరోజు కైలాసగిరిలో ఇక్కడ మనకి నియర్లీ 3000 సీడ్ బాల్స్ అనేది డిఫరెంట్ ఏరియాస్ లో విత్ ఆల్ అవర్ స్టాఫ్ యాజ్ వెల్ యాజ్ మన గ్రీన్ క్లైమేట్ మన రత్నం గారు కోఆపరేషన్ తో ఇక్కడ సీడ్ బాల్స్ అనేది వేయడం జరుగుతుంది. సో ఇది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ కంటిన్యూస్ మిషన్ ఆఫ్ గ్రీనింగ్ ద సిటీ, ఆఫ్ గ్రీనింగ్ విశాఖపట్నం. సో దీంతో పాటు మనం కంటిన్యూస్ గా ఈ సీడ్ బాల్స్ అనేది వేయడం జరుగుతుంది ఇక్కడ. అదర్ దెన్ దాట్ మేము కూడా అక్రాస్ అవర్ జ్యూరిస్డిక్షన్ మేము డిఫరెంట్ ప్లాంటేషన్ యాక్టివిటీస్ అనేది కూడా మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా మేము టేకప్ చేయబోతున్నాం. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ యాక్టివిటీ. దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ, ఎస్పెషల్లీ సీయింగ్ హౌ మచ్ ఎఫెక్ట్ క్లైమేట్ చేంజ్ ఈస్ హ్యావింగ్. సో మన సైడ్ నుంచి నేను ఏం అందరికీ కోరుతున్నానంటే ఇలాంటి గ్రీన్ స్టెప్స్ ఒక్కొక్కరు తీసుకుంటే కూడా ఈచ్ పర్సన్స్ one contribution will actually end up saving a lot of lives in the future and help the city, help the planet make a better future. యాక్చువల్లీ సీడ్ బాల్స్ డిస్పర్సల్ అనేది ఈరోజు చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా చాలాసార్లు చేశాము. అయితే ఇక్కడ సీడ్ బాల్ కైలాసగిరిలో చేయడానికి ప్రత్యేకమైన కారణం ఇక్కడ అంతా సుబాబుల్ని పూర్వం డిస్పర్సల్ ఎక్కువ చేశారు. అది అనుకోకుండా చాలా ఎక్కువ ఈ వైల్డ్ వెరైటీ బాగా ఎక్కువగా అది ఈజీగా పెరిగిపోతుంది, అది వీడిలా పెరిగిపోతుంది. అది యాక్చువల్లీ దాన్ని సపరేట్ చేయాలంటే యాక్చువల్లీ ప్రతి అదర్ ఫారెస్ట్రీ స్పీసెస్ కానీ అదర్ స్పీసెస్ కానీ మనం బాగా డెవలప్ చేస్తే వాటిని మనం సపరేట్ చేయొచ్చు. తర్వాత న్యాచురల్ బయోడైవర్సిటీని బాగా ఇంప్రూవ్ చేయడానికి మనకు బాగుంటుంది. ఆ కారణంగా ఈరోజు రత్నం గారు మనకి ఈ విషయంలో బాగా సహకరించారు. అండ్ ఆయన వచ్చి క్లైమేటిక్ ఏంటిది ఎన్జిఓగా ఆయన బాగా ఈ విషయంలో బాగా హెల్ప్ చేశారు. 3000 సీడ్ బాల్స్ రెడీ చేసి ఆయన తరఫున ఆయన మనకి సహకరించారు. ఇవన్నీ కైలాసగిరిలో మనం డిస్పర్స్ చేయడానికి మన కమిషనర్ గారిని పిలిచి మనం డిస్పర్స్ చేస్తాం. ఇదే విధంగా ప్రతిసారి కూడా ఎవ్రీ ఇయర్ జూన్ నుండి మనం స్టార్ట్ చేస్తాము. చేస్తే లాస్ట్ టైం ఇక్కడ ఇంతకుముందు కొట్లకొండ ఏరియాలో కూడా మనం దీన్ని ప్రపోజ్ చేయడానికి రెడీ అయ్యాము. ఎక్కడెక్కడైతే జనరల్ గా ఫారెస్ట్ వాళ్ళందరూ కంబాలకొండ ఇవన్నీ వీటిల్లో కూడా డిస్పర్స్ చేయడానికి పూర్వం ఉండేది. ఇంతకుముందు అకేషియా స్పీసీస్ ని ఎయిర్ లో మనం హెలికాప్టర్ లో స్ప్రెడ్ చేశారు ఒక 20 years బ్యాక్. ఆ స్పీసీస్ అంతా వాళ్ళు మన అప్పుడు డ్రైవ్ అయిపోయిన హిల్స్ అన్ని కూడా గ్రీన్ ప్యాచ్ డెవలప్ చేయడానికి బాగా ఉపయోగపడ్డాయి. బట్ ఏంటంటే వీడి పరంగా అది 20 years దాటిన తర్వాత డైబ్యాక్ లాగా అయిపోతుంది. ఆ స్పీసీస్ కాకుండా ఇప్పుడు సీడ్ బాల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బయోడైవర్సిటీ బాగా ఇంప్రూవ్ చేయడానికి మనము ఇప్పుడు ప్రస్తుతానికి మన రేంజ్ ఆఫీసర్ల సహకారంతో మన గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ రత్నం గారు మనకి సహకరించి ఇవన్నీ తయారు చేసి ప్రత్యేకంగా తన వంతుగా ఈ డిపార్ట్మెంట్ సహకారం తీసుకుని కైలాసగిరిలో వేద్దామంటే కమిషనర్ గారు సెక్రటరీ గారు దగ్గరుండి ఇవన్నీ డిస్కస్ చేయించడం జరిగింది. ఇదే విధంగా దీన్ని కంటిన్యూ చేస్తూ మనం న్యాచురల్ బయోడైవర్సిటీని బాగా ఇంప్రూవ్ చేయడానికి మనం ప్రయత్నిస్తామని మా వంతు మేము కృషి చేస్తామని కోరుకుంటున్నాం. Please like, share, subscribe our channel.